మారుతిరావు గారు, నేను అంటే చిన్నతనం నుంచి నేను చూసిన సినిమాల్లో, ఎస్పెషల్లీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ, తరంగిణి, చాలా అద్భుతమైన సినిమాలు. ఆ సినిమాలన్నీ చూస్తూ చూస్తూ ఒక 20 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది, మీరు కేవలం నటుడు మాత్రమే కాదు, మీరు ఒక గొప్ప రచయిత అని. నాకు సినిమాలు చూసిన 20 ఏళ్ళకి, ఎప్పుడో సమ్ 20-25 ఇయర్స్ తర్వాత ఐ కేమ్ టు నో దట్ యువర్ అ గ్రేట్ రైటర్. నీలాంటి ప్రేక్షకులు చాలామంది నాకు చేసిన పెద్ద అన్యాయం ఇది. నేను ఎసెన్షియల్గా రచయితని, అదే అంటున్నాను. నేను ఐ బికేమ్ ఎన్ యాక్టర్ బై అన్ యాక్సిడెంట్ అండ్ డిఫాల్ట్. బట్ ఎందుకు అలా జరిగిందంటారు? నా జీవితంలో నేను ఎప్పుడు సినీ రచయితను కావాలనుకోలేదు. నమ్మాలి ఈ విషయం. ఏనాడు నేను సినీ రచయితను కావాలనుకోలేదు. ఏనాడు నేను సినిమా నటుడు అవ్వాలనుకోలేదు. ఏనాడు సినిమాలు రాయాలనుకోలేదు. నా జీవితంలో నేను చేసిన ప్రముఖమైన పాత్రలన్నీ నేను కోరుకోకుండా తప్పనిసరిగా నా మీద వచ్చి పడినవి. అంటే నా 42వ ఏట నేను మొదటి సినిమా నటించాను. నా 42వ ఏట సినిమా ఎందుకయ్యా, ఇప్పుడు ఈ సినిమా వేసి నేనేం సాధించాలి? నిజంగా సినిమా బాగా యాక్ట్ చేస్తే 42వ ఏట నుంచి నా కెరీర్ ఎన్నాళ్ళు ఉంటుంది బావయ్యా అని నేను ఎప్పుడు నిరుత్సాహపడుతూ ఉండేవాడు, నిరుత్సాహపరుస్తూ ఉండేవాడిని కోటి రామకృష్ణని వాళ్ళు. నేను నిజం కూడా అదే. 42 ఏట కెరీర్లో సెటిల్ అయిపోవాలి, ఒక కెరీర్ స్టార్ట్ అయిపోయి ఉండాలి. అప్పటికి సినిమా నటుడు కావాల్సిన హంగులు కానీ, ఆకర్షణలు కానీ, ప్రభావం కానీ, ఆ ప్రతిభ కానీ చుట్టూ రంగంలో ప్రతిఫలిస్తూ ఉండాలి. రావు గోపాలరావు గారు నాటక రంగంలో గొప్పగా రాణించిన తర్వాత అదే దాని ప్రభావంలో అలాగే వస్తూ సినిమా నటుడు అయ్యాడు. నేను చేయలే ఆ పని. నేను స్టేజ్ మీద నటన చేసిన, అది వేరే విషయం. ఏమైనా దృష్టి నాది నటన కాదు. 42 ఏడు చేశా. నాకు తెలియని విషయం ఏమిటంటే 35 సంవత్సరాల పాటు నా కెరీర్ ఉంది. తర్వాత 35 సంవత్సరాల కెరీరు, 280 సినిమాలు. ఇవాళ కూడా నేను సినిమా యాక్ట్ చేస్తున్నాను. కుడ్ ఇమాజిన్ దిస్. ఇది ఊహించలేని విషయం. ఇవాళ కూడా నీ తరం వాళ్ళు చాలామంది మీరు మంచి నటులు, రచనలు కూడా చేస్తారట అంటే నాకు నవ్వు వస్తుంది. నేను రచనలే చేస్తాను బాబు, నటన కూడా చేస్తూ ఉంటాను అని చెప్పాలి న్యాయంగా అంటాను. ఏమైనా తరం మారుతుంది, కాలం మారుతుంది. మీ నాన్నగారికి బహుశా నేను రచయితగా ఎక్కువ తెలిసి ఉంటుంది, నీకు నటుడిగా తెలుసు. అప్పుడు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటావు, ఈయన కథ కూడా రాస్తాడా, నాటికి రాస్తాడా, నాటకం రాస్తాడా, ఇంకోటి చేస్తాడా అని. ఒక పరిణామ దశ అది. కానీ నాకు ఫేవరెట్ ఫిలిమ్స్లో ఒక 2-3 ఉన్నాయండి. డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం. అంటే ఈ సినిమాలకి కథలు మీరు రాశారు, స్క్రీన్ ప్లే మీరు చేశారు. అంటే ఇవన్నీ తెలుసుకున్నాను లేండి, ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు. బట్ 10 ఏళ్ల క్రితం కూడా ఫర్ మీ ఇట్ వాజ్ అ షాక్. అంటే డాక్టర్ చక్రవర్తి కథన అది కాదు, కోడూరు కౌశల్యాదేవి గారు చక్రభ్రమణం స్క్రీన్ ప్లే మీరు చేశారు. ఆ నవలని అంతకుముందు నేను ఆంధ్రప్రభలో పనిచేశాను కొన్ని నెలల ముందు. అది లైఫ్. అది కొన్ని నెలల ముందు ఆంధ్రప్రభలో పనిచేసి ఆంధ్రప్రభ పోటీలకు వచ్చిన నవలల్లో సెలెక్ట్ చేయడానికి ప్రిలిమినరీ మెంబర్స్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, కుర్రాళ్ళ మేమందరం. అప్పుడు నాకు 21-22 ఏళ్ళు. మీరు చదవండి అయ్యా అని మాకు ఇచ్చారు ఆయన, బదవరక శనకామరాజు గారు ఎవరు అనుకుంటా. అప్పుడు సెలెక్ట్ చేసిన 3-4 నవలల్లో చక్రభ్రమణం ఒకటి. ఫైనల్ జడ్జి త్రిపురనేని గోపీచంద్ గారు. నేను ఆంధ్రప్రభ వదిలేసి ఆల్ ఇండియా రేడియోకి వచ్చేసాను ఈ మధ్యకాలంలోనే. ఆయన చక్రభ్రమణానికి అవార్డు ఇచ్చారు. జనవరిలో నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యి మార్చికి వచ్చేసరికి మళ్ళీ చక్రభ్రమణం నా చేతికి వచ్చింది. దీనికి మీరు స్క్రీన్ ప్లే రాయాలి మారుతిరావు గారు అన్నాడు. దుఃఖపడం వస్తుంటారు. అది సినిమాలు రాయడమే రాదండి బాబు, స్క్రీన్ ప్లే అంటారండి మీరు. ఇవన్నీ నేను నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి పనులు కూడా అన్నాను. నా పక్క దాశరథి గారు ఉన్నారు, మహానుభావుడు. ఆయనే కారణం దీన్ని నేను రావడానికి. నీకు తెలియపోయినా ఆయన తెలుసయ్యా ఎలా చేయించుకోవాలో, నువ్వు ఎక్కువ కారు అన్నాడు ఆయన. ఆ విధంగా చక్రభ్రమణం రాశా. ఇంకా మంచి విషయం చెప్పాలి, ఇవన్నీ గర్వపడే విషయాలు ఇవాళ తలుచుకుంటే వెనక్కి తిరిగి. డాక్టర్ చక్రవర్తిలో సినిమాలో మొదటి సీన్ నేనే రాశా. ఆ సీన్ ఫేర్ కాపీ రాసుకున్న మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు. ఆయన దాని కో డైరెక్టర్. అంటే నిద్రాణంగా ఉన్న కొందరు సాంకేతిక నిపుణులు ఎంత విశ్వరూపం దాలుస్తారు అని మన కళ్ళ ముందే తెలియడం కోసమని తొలి దశలో నేను చూసిన ఒకళ్ళిద్దరు దర్శకుల్లో 2 పేర్లు చెప్తాను నేను. ఒకటి కె విశ్వనాథ్, రెండో ఆయన కె రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు అని కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు. ఆయన బాబు కథ ప్రకాశ్రావు గారు నాకు చెప్పడం తెలుసు. మా ఇంటికి ఎదురుగుండా ప్రకాశ్రావు గారి ఇల్లు. ఆయన అక్కడ
ఆయన ఆ పిక్చర్ రాసేవాడు ప్రేమనగర్ రాస్తుండేవాడు ఆయన వరండాలో కూర్చుని నన్ను మా ఆవిడ లేపేది, ప్రకాశ్రావు లేచారు మీరు లేవండని, నేను ఈ వరండాలో కూర్చునేవాడిని. ఇది గొప్ప అనుభూతులు అవి. వాళ్ళు ప్రకాశ్రావు గారు ఈజ్ ఎ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. 3 లాంగ్వేజెస్లోని ప్రేమనగర్ని పెద్ద హిట్ చేసిన మహానుభావుడు. అంత గొప్ప పిక్చర్. ఇట్ వాజ్ ఎ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. ఇదో విశేషాలు. డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవి, చెప్పు. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.